హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము 3 రోజుల ట్రిప్ అన్నాం కదండి. డే 3 అండి, లాస్ట్ డే ట్రిప్పు. అన్నవరం వెళ్ళామండి. అన్నవరము, భద్రాచలము చూసుకున్నాము లాస్ట్ డే. అన్నవరంలో ఎలా జరిగింది మా ప్రయాణము, ఆలయం విశిష్టత, వ్రత పద్ధతులు, వసతి మరియు ఇతర సౌకర్యాల గురించి చెప్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఏది మిస్ అవ్వకండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫన్ విత్ యక్షితాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సెకండ్ డే ద్రాక్షారామం దర్శించుకున్న తర్వాత ద్రాక్షారామం టు అన్నవరంకి బయలుదేరామండి. వచ్చేసరికి నైట్ అయ్యిందండి. ఇక్కడే స్టే చేసాము. రూమ్స్ కోసం చాలా ట్రై చేసామండి. మా ఫ్యామిలీ మొత్తానికి ఒక రూమ్ దొరికిందండి. కొండపై ఏసీ మరియు నాన్ ఏసీ సత్రాలు ఉన్నాయండి. వీటిని ఆన్లైన్లో బుక్ చేసుకొని రావడం చాలా మంచిదండి. మేము ఆ రూమ్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 5కే గుడికి వచ్చేసామండి. ఎందుకంటే మేము వ్రతం చేయించుకుందామని వచ్చామండి. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం ఒక ప్రత్యేకమైన క్షేత్రం అండి. ఇక్కడ ఒకే పీఠం పైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా ఒకే యంత్రంపై ప్రతిష్ఠించబడిందండి. ప్రపంచంలో మరి ఎక్కడా లేకుండా ఈ ముగ్గురు దేవతలు కలిసి ఉండడం ఒక అద్భుతమైన విషయం అండి. ఇలాంటి ఆలయం ఇండియాలో ఒక్కటే ఉందండి. అదే ఈ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం అండి. అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో సంవత్సరంలో 365 రోజులు సత్యనారాయణ వ్రతము జరుపుతూ ఉంటారండి. భక్తులు వస్తూనే ఉంటారు, ఇలా వ్రతం చేయించుకుంటుంటారండి. సత్యనారాయణ వ్రతము ఉదయం 5 గంటల నుండే ప్రారంభమవుతాయండి. వ్రతం చేయించుకోవడానికి టికెట్ తీసుకోవాలండి. వీటి ధర సాధారణంగా టికెట్లు 300 నుండి స్పెషల్ మరియు విఐపి టికెట్ల వరకు 5,000 వరకు ఉంటాయండి. మేము ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే వచ్చాం కదండి, అంత రద్దీ ఎవరూ లేరు. చూడండి, అంతా ఖాళీగానే ఉంది. కానీ సమయం పెరిగే కొద్దీ జనాలు పెరుగుతారండి. అందుకే ఎర్లీ మార్నింగే మేము చూస్ చేసుకున్నాము పూజ చేయాలని. టికెట్ తీసుకున్న వారికి పూజా సామాగ్రిని ఆలయం అందిస్తుందండి. భక్తులు కేవలం 5 కొబ్బరికాయలు మరియు 5 అరటి పండ్లు మాత్రమే తీసుకుని వెళ్ళాలండి. వ్రతంలో కూర్చునే భక్తులు సాంప్రదాయమైన దుస్తులు ధరించాలని బోర్డు కూడా పెట్టారండి. స్త్రీలు చీరలు మరియు మగవారు పంచా కండువా వేసుకోవాలని తప్పనిసరిగా బోర్డు పెట్టారండి. ఇక్కడ అన్ని బోర్డ్స్ మీద అవైలబుల్గా ఉన్నాయండి, వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు. చొక్కా ప్యాంట్లు మీద కూర్చొని వ్రతం చేయకూడదని కూడా పెట్టారండి. మేము 300 రూపాయల టికెట్ తీసుకొని బయలుదేరామండి. ఇంకా ఇక్కడ ఏసీ మరియు నాన్ ఏసీ మండపాలు కూడా ధరలను బట్టి మారుతాయండి. మేము తీసుకున్న 300 రూపాయల టికెట్ తీసుకొని పూజా సామాగ్రి కూడా వాళ్ళే ఇచ్చారండి. ఇలా మండపంలోకి వచ్చామండి. చూడండి, అందరు భక్తులు పూజకి సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే పూజా సామాగ్రి పంతులు గారు అందరికీ ఇస్తున్నారండి. ఇలా ఒక క్లాత్ ఇచ్చారు, ఓం శ్రీ సత్యనారాయణ అనేది ఎల్లో కలర్ది. అలా దానిపైన బియ్యము పోసి రెడీగా ఉంచారండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. బియ్యము, పసుపు, కుంకుమ, అగరవత్తులు మొదలైనవన్నీ వాళ్ళే ఇస్తున్నారండి. పువ్వులు ఇవ్వడం లేదండి, పువ్వులు మాత్రం తెచ్చుకోవండి. తులసి దళాలు, పువ్వులు, కొబ్బరికాయలు మరియు అరటి పండ్లు తీసుకొని వెళ్ళాలి.
మా పక్క రూములో పూజను స్టార్ట్ చేశారండి. మా రూమ్లో ఇంకా స్టార్ట్ చేయలేదు. రాగి గ్లాసుతో మగవారు లేచి గ్లాసుతో నీళ్లు తెచ్చుకుని కూర్చోండి. ఎవరు మాట్లాడకుండా భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. అందరూ కూడా దీపారాధన చేసుకోవాలి. పక్కనున్న దీపాన్ని బట్టి మన దీపం వెలిగించుకోవాలి. పక్కనున్న దీపాన్ని బట్టి మన దీపం వెలిగించుకోవాలి. దీపారాధనకి కుంకుమారాధన చెయ్యండి. సమాంతరంగా 4 వేల మూత పెట్టండి. సమాంతరంగా, గోపురంలో కాదు, సమాంతరంగా మూత పెట్టాలి. పళ్ళల్లో స్వామివారి రాగి యంత్రం బెడ ఉంటుంది. ఆ రాగి యంత్రం బెడ మీద ఈ విధంగా స్వామి విగ్రహాలు కనబడతాయి. విగ్రహాలు కనబడే చూసుకున్నట్టుగా స్వామివారి పాదాలు వేస్తూ ఉండేటట్టుగా ఉంది. అమలపాత్రలు ఆ కొబ్బరికాయ అరటిగుళ్ళు పళ్ళల్లో పెట్టి నమస్కారం చేయండి. సకల ఫలాలు సమయ సూర్యాదీనా అత్యంత మీరు తీసుకున్నటువంటి 300 రూపాయల టికెట్ చేతితో పట్టుకోవాలి. మీ వద్దకు దేవస్థానం సిబ్బంది వస్తున్నారు. టికెట్ వారి చేతికి చేయాలి. గ్లాస్ లో ఉన్నటువంటి అమలపాకులు మగవారు ఎడ చేతితో పట్టుకుని మీ కుడి చేతిలో 3 సార్లు నీళ్లు పోసుకుని నీళ్లు త్రాగండి. ఆచమనం చేయండి. ఒక్కరే వచ్చి వ్రతం చేస్తున్నట్లయితే కనుక మీరు చెప్పేవన్నీ కూడా మీరు ఆచరించాలి. అమలపాకుతో నీళ్లు తీసుకుని కుడి చేతిలో నీళ్లు పోసుకుని 3 సార్లు నీళ్లు త్రాగాలి. ఆచమనం చేయండి. ఓం నారాయణ ఓం నారాయణ ఓం మాధవ 4సారి చేయగలిగేసుకోండి. గోవిందా అమ్మవారితో నీళ్లు తీసుకుని మీ ఆడవారి విద్యతో నీళ్లు పోయింది. వారిని కూడా ఆచరణ చేయించండి. అందరూ కూడా దీపారాధన చేసుకున్నారా? చేయగలిగేసుకోండి. 4వసారి చేయగలిగేసుకోండి. వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేయండి. మహాగణాధిపతి తీసుకోండి. వాసన చూడండి. ఈ ఆడవారికి ఎదురుకుండా వారికి ఎడవారి చేసినట్టుగా అక్షతలు వేసుకోండి. అందరూ కూడా కుడి చేత్తో ముక్కు కొట్టుకోండి. ప్రాణాయామం చేయండి. ఓం
చెప్పుకోండి. ధర్మపత్ని మీ ఆడవారి పేరు చెప్పుకోండి. మీ పిల్లల పేరు చెప్పుకోండి. మీ కుటుంబంలో ఉన్న వారి పేరు చెప్పుకోండి. శ్రీమాన్ గోత్రాః నామధేయః ధర్మపత్ని సమేతః శ్రీమతాః గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య. రెండు గింజల అక్షతలు భగవాన్ చేతితో పట్టుకోండి. చెప్పండి. మమ సహకుటుంబాన సముద్రగాన సముద్రిగాన సబాంధవాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక పరమేశ్వరి పరమేశ్వర స్వరూప ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం మమ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అభివృద్ధ్యర్థం మమ గృహే ధన కనక వస్తువాహన కాంచనాది సర్వ ఆభరణ సిద్ధ్యర్థం ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రత పూజ ఆరంభ సమయే మహాగణాధిపతి పూజ కరిష్యే. ఆడవారు మగవారి చేతిలో నీళ్లు పోయండి. అక్షతలో నీళ్లు మగవారు నేల మీద వేసిన తామరపాకులో వదిలిపెట్టేయండి. మాధవ నిర్విఘ్న ఆ నీలం గ్లాసులో 2 గింజల అక్షతలు వేయండి. ఆడవారు మగవారు కుడి దాని మీద మూత వేయండి. మగవారు తమలపాకు సహాయంతో గ్లాసు నీళ్లను స్త్రీలను రాయండి. గంగే జయమన దేవ కృష్ణ గోదావరి తమలపాకుతో నీళ్లు తీసుకుని వినాయకుడి మీద నీళ్లు చల్లండి. రాగి యంత్రం పళ్ళ మీద నీళ్లు చల్లండి. ఆత్మానం మీ శిరస్సు మీద చల్లుకోండి. మీ ఆడవారికి చల్లండి. చెట్టున్నటువంటి పూజా ద్రవ్యాల మీద కొబ్బరికాయల మీద అరటిపళ్ళ మీద పూజా మీద నీళ్లు చల్లండి. దేవమాత్రం పూజా రెండు గింజల అక్షతలు కానీ పుష్పం కానీ చేతితో పట్టుకోండి. 2 గింజల అక్షతలు కానీ పుష్పం కానీ చేతితో పట్టుకోండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వినాయకుడి మీద నమస్కారం చేయండి. మహాగణాధిపతి ఆవాహయామి నవరత్నగీతం అక్షరాభరణాన్ని సమర్పయామి. 4 సార్లు వినాయకుడి మీద నీళ్లు చల్లండి. గణేశాయ నమః అంటూ 4 సార్లు వినాయకుడి మీద నీళ్లు చల్లండి. పాదయో సమర్పయామి. సమర్పయామి. కింద ఆకులో నీళ్లు వదిలిపెట్టండి. దానంతరం దుర్గాయం సమర్పయామి. 2 గింజల అక్షత కానీ పుష్పం కానీ వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. మహాగణాధిపతయ వస్త్రార్థం పుష్పం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేయండి. మహాగణాధిపతయ నమః. యజ్ఞోపవేదార్థం అక్షరాభరణం సమర్పయామి. కుంకుమ వేసి నమస్కారం చేయండి. మహాగణాధిపతయ నమః. చంద్రార్థం హరిద్ర కుంకుమాన్ సమర్పయామి. అక్షతలు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. మహాగణాధిపతయ నమః. ఆభరణార్థం అక్షరాభరణం సమర్పయామి. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః అనుకుంటూ అక్షతలు వినాయకుడి మీద పూజ చేయండి. ఓం దుర్గాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం విమలాయ నమః. ఓం గజగంధకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వెంకటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం
గణాధ్యక్షాయ ఓం బాలచంద్రాయ ఓం గజాననాయ ఓం వక్రతుండాయ ఓం జ్యోతిర్గణాయ ఓం హేరంబాయ ఓం స్కందపూర్వజాయ సర్వసిద్ధిప్రదాయకాయ శ్రీ మహాగణాధిపతయ షోడశనాభ పూజాం సమర్పయామి. మీకు ఇచ్చినటువంటి అగరవత్తుల్లో 2 అగరవత్తులు వెలిగించండి. 2 అగరవత్తులు వెలిగించి మంట ఆర్పేసి ఆ వచ్చే ధూపాన్ని వినాయకుడికి నియమించండి. అగరవత్తులు వినాయకుడికి చూపించిన తర్వాత దీపారాధన ముందు పక్కగా దూరంగా ఒక అరటిపండు పెట్టుకోండి. ఆ అరటిపండుకి అగరవత్తులు గుచ్చేయండి. దీపారాధన ముందు పక్కగా దూరంగా ఒక అరటిపండు పెట్టుకుని అరటిపండుకి అగరవత్తులు గుచ్చేయండి. దీపారాధనకి 2 గింజలు అక్షతలు వేసి నమస్కారం చేయండి. దీపారాధనకి 2 గింజలు అక్షతలు వేసి నమస్కారం చేయండి. సాక్షాత్ దేవుని దర్శయామి. కింద ఆకులో నీళ్లు వదిలిపెట్టండి. నేల మీద వేసిన తామలపాకులో నీళ్లు వదిలిపెట్టండి. సమర్పయామి. పళ్ళల్లో పెట్టినటువంటి అరటిపళ్ళు కొద్దిగా తొక్కవలసి వినాయకుడికి దగ్గరగా పెట్టండి. పళ్ళల్లో పెట్టినటువంటి అరటిపళ్ళు కొద్దిగా తొక్కవలసి వినాయకుడికి దగ్గరగా పెట్టండి. ఆ అరటిపళ్ళ మీద భార్యాభర్తలు నీళ్లు చల్లండి. అరటిపళ్ళు తెచ్చుకోని వారు కొబ్బరికాయ పెట్టండి. అరటిపళ్ళు లేకపోతే కొబ్బరికాయ పెట్టుకోండి వినాయకుడి దగ్గరగా. దాని మీద నీళ్లు చల్లండి భార్యాభర్తలు. చుట్టూ తెచ్చండి. వినాయకుడి మీద నీళ్లు చల్లండి. అమృత వస్తువులండి. 5 సార్లు ఆరోగ్యంగా కుడి చేసిన స్వామి వారికి చూపించండి. ఓం కింద ఆకులో నీళ్ళు వదిలిపెట్టండి. అక్షరంలో వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. పుష్పం కానీ 2 గింజల అక్షతలు కానీ తీసుకోండి. చెప్పండి. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియం నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వినాయక మీద వేసి నమస్కారం చేయండి. నమస్కారం లెక్కలేసుకోండి. క్షమాపణ పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. 2 గింజల అక్షతలు మగవారు తీసుకోండి. ఆడవారు చేతిలో నీళ్లు పోయండి. అక్షతలో నీళ్లు మగవారు నేల మీద వేసిన తామలపాకులో వదిలిపెట్టండి. నీ పంచదార రూపు కనిపిస్తుంది. ఓపెన్ చేసి పెట్టండి. సమాధానం చెప్పండి. అందరూ కూడా కొబ్బరి తిప్పలు పట్టుకొచ్చారా? బండప్ప మీద రౌండ్గా పెట్టండి. కొబ్బరి తిప్పలు బండప్ప మీద పెట్టనా? పెట్టండి. ఇక్కడ
5 కొబ్బరికాయలు కొట్టగా ఇంకా ఒకటో 2 కొబ్బరికాయలు ఉన్నాయా మీ దగ్గర? చెప్పాలి, ఉన్నాయా? అవి పైన గుళ్ళో కొట్టాలి. ఎక్కడ కొట్టాలి? గుళ్ళో కొట్టాలి. రెండోది, ఆడపడుచులందరూ కూడా మీ చేతులతో సత్యనారాయణ స్వామి ప్రసాదం పట్ల ఆకులు పడుకోవడం ఇప్పటి సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం అప్పుడే సత్యం పెడతా. ఇప్పుడు మనకి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి సామాగ్రి 3 చూడండి. మొట్టమొదటి అరటిపళ్ళు. అందరూ కూడా ఇలా చూడండి, స్వామివారి విగ్రహాల వైపు తిరగండి. వ్రతానికి సుమారు 1 గంట సమయం, మొత్తం ప్రక్రియ 2 గంటల సమయం పట్టిందండి. వ్రతం అయ్యాక గోధుమ నూక ప్రసాదం కూడా ఇచ్చారండి. దర్శనం చేసుకోవడానికి బయలుదేరామండి. ఉచిత సర్వదర్శనం ఉంటుందండి. త్వరగా వెళ్ళాలనుకున్న వాళ్ళు 200 ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకుని వెళ్ళాలండి. మేము ఉచిత దర్శనానికి బయలుదేరాము. ఈ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి క్షేత్ర వివరాల గురించి తెలుసుకుందామండి. పూర్వం మేలు పర్వత రాజు ఆయన భార్య మేనకాదేవి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి 2 కుమారులను పొందారండి. వారిలో ఒకరు భద్రుడు, మరొకడు రత్నాకుడు. భద్రుడి తపస్సుకు మెచ్చి స్వామివారు శ్రీరాముడుగా భద్రాచలంలో వెలిశాడండి. రత్నాకురుడి కోసం స్వామివారు త్రిమూర్తి స్వరూపంలో రత్నగిరి అంటే అన్నవరం పైన వెలిశాడండి. స్వామివారు 1891 సంవత్సరంలో అన్నవరం గ్రామంలో ఒక జమీందారు కలలోకి స్వామివారు వచ్చి, నేను శ్రావణ మాసం మూలా నక్షత్రం గురువారం నాడు తాను రత్నగిరిపై వెలుస్తానని నన్ను అక్కడ ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. మరుసటి రోజు ఆ భక్తుడు అడవిలోకి వెళ్తుండగా ఒక వృద్ధురాలు నేరేలమ్మ మార్గం చూపించిందండి. అంకుడు చెట్ల పొదల్లో సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై పడుతూ మెరుస్తూ ఉండగా అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆ విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో రత్నగిరి పైకి తీసుకువెళ్ళి కాశీ నుండి తెప్పించిన మహావైకుంఠ నారాయణ యంత్రంపై శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారండి. 1891 ఆగస్టు 6వ తేదీన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు తన దేవి అయిన అనంతలక్ష్మి అమ్మవారితో కలిపి అక్కడ ప్రతిష్ఠించారండి. పైన ఉన్న అంతస్తులో స్వామివారు కొలువై ఉన్నారండి. స్వామివారికి కుడివై పక్కన ఈశ్వరుడు, ఎడమ పక్కన అమ్మవారు కొలువై ఉన్నారండి. అంటే శివుడు కేశవుల శక్తి ఒకే పీఠంపై ఉన్న అపురూపమైన కలయిక ఇక్కడ మాత్రమే చూడవచ్చండి. కింద అంతస్తులో చూస్తే అక్కడ ఒక పెద్ద పీఠం ఉంటుందండి. నేను ముందే చెప్పాను కదా, ఆ పీఠంలో ఒక యంత్రం ప్రతిష్ఠించబడి ఉందండి. ఆ యంత్రంపై పైన స్వామి లింగాకారంలో ఉంటాడు, పైన మూర్తి స్వరూపంలో ఉంటాడండి. కింద పీఠం దగ్గర బ్రహ్మ స్వరూపం ఉంటుందండి. లింగాకారంలో ఉన్నది ఈశ్వర స్వరూపం, పైన కొలువై ఉన్నది విష్ణు స్వరూపం అండి. ఇలా ఈ యంత్రంపై ఒకే శిలపైన త్రిమూర్తులు కొలువై ఉన్న ఏకైక రూపం ఆ సత్యనారాయణ స్వామి అండి. విష్ణు స్వరూపమైన మధ్య భాగాన్ని తులసి దళాలతో పూజ చేస్తారండి. శివ స్వరూపమైన పైభాగాన్ని మారేడు దళాలతో అభిషేకం చేస్తారండి. నిత్య అభిషేకాలు ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు అభిషేకాలు, అర్చనలు శాస్త్రోక్తంగా జరుగుతాయండి. ఈ క్షేత్రంలో స్వామివారు లోకాన్ని రక్షించడానికి, భక్తుల కష్టాలు తీర్చడానికి సత్య స్వరూపుడుగా వెలిశాడండి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ముగ్గురు ఒకే పీఠంపై ఒకే విగ్రహంలో దర్శించుకునే భాగ్యము కేవలం అన్నవరంలో కలుగుతుందండి. ఇక్కడ చేసే వ్రతాల వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయండి. ఇంకా దర్శనం చేసుకొని కిందికి వచ్చామండి. ఈస్ట్ గోపురం దగ్గర ఉన్న గోశాలకు వెళ్ళామండి. గోమాతలకు పూజ చేయాలని, పిల్లలు గోమాతకి దాన పెట్టాలని ముచ్చట పడితే దాన తీసుకొని గోశాల దగ్గరికి వెళ్ళామండి. ఈ క్షేత్రంలో గోవుల కోసం ఏర్పాటు చేసిన వసతులు, అక్కడి ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుందండి. హిందూ ధర్మంలో గోవులను పూజించడం మరియు సంరక్షించడము పిల్లలకు కూడా చెప్తూ ఉండాలండి. గోశాల ఎంత శుభ్రంగా ఉందంటే చాలా అందంగా ఉంది, శుభ్రంగా పెట్టారండి. గోశాల మధ్యలో స్వామివారు కృష్ణుని కూడా పూజిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం తర్వాత ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గర దర్శనం చేసుకుంటున్నారండి.
ఈ టెంపుల్ పక్కనే పంపా నది కూడా ఉందండి. కొండపైకి వెళ్ళడానికి ఒక దారి, రావడానికి ఇంకో దారి ఉంటుందండి. దారి పొడవుతున్న పంపా నదియే కనిపిస్తూ ఉంటుందండి. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇక్కడ సన్ డైల్ అనే ఒక అద్భుతమైన నిర్మాణ శైలి ఉందండి. దీనిపై ఒక చిన్న రాతి గోడ లాంటిది ఉంటుందండి. సూర్యుడి కాంతి పడి దాన్ని నీడపడి సమయాన్ని లెక్కించవచ్చు. సమయాన్ని లెక్కించే పద్ధతి కూడా పక్కనే రాసి ఉంటుందండి. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే మనం టైంని కూడా సరి చేసుకోవచ్చండి. అంత పర్ఫెక్ట్గా చూపిస్తుంది. మేము కూడా ట్రై చేసామండి. చేతి గడియారంలో టైం తప్పైనా దీన్ని చూసి సెట్ చేసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్గా సమయాన్ని చూపించిందండి. మా పిల్లలకు కూడా మేము ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాము. కోనార్కులో కూడా ఇలాంటిది ఉంటుంది, కానీ దండయాత్రల వల్ల పాడైపోయింది. కానీ అన్నవరంలో అంటే ఇక్కడ ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఖచ్చితమైన పని రీతిలో ఇది పనిచేస్తుందండి. ఇది కాదు మన సన్ ఎక్కడ ఇప్పుడు అక్కడ నుంచి షాడో పడుతుంది. దీని షాడో ఎక్కడ పడుతుంది ఇప్పుడు అక్కడి నుంచి ఇది పడుతుంది కదా. సో ఇది ఎక్కడ దాకా వెళ్తుంది చూడు. ఇక్కడ టైం ఇక్కడ ఈ డైరెక్షన్లో ఎంత ఉంది చూడు నెంబరు. కాదు 40 కాదు, ఇంకా చూడు ముందుకి ఈ డైరెక్షన్ నువ్వులే జరిగి కొంచెం జరిగి ఇక్కడ చూడాలి. ఎంత అయింది? 8:20. ఇక్కడ చూడు టైము కరెక్ట్ అయిందా? అర్థమైందా? సన్ డైరెక్షన్ బట్టి షాడో పడుతుంది. షాడో కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఈ షాడో ఎలా వస్తే అది మనకు టైం అన్నమాట. పక్కకి రండి, వాళ్ళు ఫోటో దిగుతారు. ఇది చూడండి, మన క్లాత్ దీంతో కనిపెట్టాలి. సన్తోని సన్తో పాటు మన టైమింగ్ అనేది తెలుసుకోవచ్చు. అప్పట్లో వాచ్ లేవు. వాచ్ లేనప్పుడు ఇలా కనిపెట్టారు అన్నమాట. సో మన దీని యొక్క షాడో ఎలా పడుతుందో దాన్ని బట్టి టైం అనేది తెలుసుకునేవాళ్ళు. నెక్స్ట్ మేము తూర్పు గోపురం దగ్గరున్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళామండి. అక్కడ భక్తులు ఆవు నేతి దీపాలు పెడుతున్నారండి. అలాగే పువ్వులు మరియు తమలపాకులు కూడా సమర్పిస్తున్నారు. అక్కడే ఆవు నెయ్యి దీపాలు కొనుక్కోవచ్చండి. పక్కనే షాపు ఉంది. భక్తులు తమ కోరికను నెరవేర్చుకోవడానికి 365 ఒత్తులు నేతి దీపంతో పెడుతున్నారండి. పక్కనే కొబ్బరికాయ కొట్టే ప్రదేశం కూడా ఉంది. చూడండి, అందరూ 365 ఒత్తులు పెడుతున్నారు. ఇంకా ఈస్ట్ గోపురం వైపు నుండి ఆలయం వద్ద ఫోటోలు దిగడానికి చాలా మంచి ప్రదేశం ఉందండి. అక్కడ చాలామంది ఫోటోలు దిగుతున్నారు. అంతేకాదండి, ఇక్కడ సినిమా షూటింగ్ కూడా జరుగుతాయి. చాలా మూవీస్ కూడా తీశారండి ఇక్కడ. ఈ ఆలయంలో నువ్వే నువ్వే, గీతా గోవిందం లాంటి సినిమాలు కూడా ఇక్కడ షూట్ చేశారండి. ఇంకా రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ పక్కన షాపులు ఉన్నాయండి. ఒకవైపు షాపులు, ఇంకా ఎండ మరియు వాన నుండి రక్షణగా రూఫ్ కూడా ఉందండి. దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటారండి. ఇప్పుడు చూపిస్తున్న షాపులో మనము పూజకు కావాల్సిన, అంటే రథానికి కావాల్సిన 5 కొబ్బరికాయలు, పండ్లు, ఇంకా మనకి ఏది కావాలో అనేది అన్ని సెట్ లాగా ఇస్తారండి. మనము ఏమైనా మర్చిపోయినా వీళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. షాపులకు ఆపోజిట్లో టికెట్ కౌంటర్లు కూడా ఉన్నాయండి. చాలామంది ట్రైన్లో వచ్చే భక్తులు ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటారండి. అలాగే ఈ ఏరియాలోనే ప్రసాద కౌంటర్లు కూడా ఉన్నాయండి. వీడియోలో చూపిస్తున్నట్టు గోధుమ నూక ప్రసాదం 150 గ్రాములకు 20 రూపాయలండి. అలాగే బంగి ప్రసాదము 100 గ్రాములకు 20 రూపాయలండి. ఇలా
కౌంటర్లు ఉంటాయండి. ఇక్కడి ప్రసాదం ఎంత పవిత్రమో అలాగే అన్నవరం ప్రసాదం విప్పగానే వచ్చే ఆ సువాసన చూసి పక్క గదిలో ఉండే వాళ్ళు కూడా ఇది అన్నవరం ప్రసాదము అని చెప్పేయొచ్చండి. అంత బాగుంటుంది ఈ ప్రసాదము. శతాబ్దాల నుండి వాళ్ళు అదే రుచిని అదే క్వాంటిటీని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. అందుకే అంత రుచిగా ఉంది. ప్లాస్టిక్ లేకుండా పేపర్ కవర్ వాడకుండా ఇటువంటి విస్తరాకుల్లో ప్రసాదము పొట్లం కట్టి ఇస్తారండి. ఎంత అద్భుతమైన రుచి ఉంటుందో. ఈ ఆకుల కోసం నెలకు సుమారు 20 లక్షల విస్తరాకులను తెప్పిస్తారంటండి. దీనివల్ల పర్యావరణం కాపాడడం కాకుండా అక్కడి గిరిజనులు జీవనోపాధి కలిగిస్తుందండి. అందుకే ఈ ప్రసాదం అమృతం అండి, అమృత పాయసము. ఇంకా ఇక్కడ ఉచితంగా ప్రసాదము ఇస్తున్నారండి. ఇస్తరాకులో పులిహార దద్దోజనము 2 కలిపి ఇస్తున్నారండి. గుడి ప్రాంగణం మొత్తం చాలా నీట్గా ఉంటుందండి. ఈ ఈస్ట్ గోపురంలోనే ఈ సైడ్కే రాముల వారి గుడి ఉంటుందండి. ఇది చిన్న ఆలయమైన అక్కడ ఏకశిలపై మలచబడిన సీతారాములను దర్శించుకోవడం మర్చిపోకండి. సీతారాములు ఎదురుగా ఆంజనేయ స్వామి మండపం కూడా ఉంటుంది. ఈ ఆలయానికి శ్రీరాముడే క్షేత్రపాలకుడు. అంతేకాదండి, పండగల సమయంలో ఇక్కడ ఉన్న మండపాలలో స్వామివారికి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఈ మండపాలపై పురాణాలకు సంబంధించిన శిల్పాలు కూడా చాలా ఉంటాయండి. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. దశమి రోజున నుండి వేడుకలు స్టార్ట్ అవుతాయి. దశమి రోజున తాంబూలాలు తీసుకున్నట్టు స్వామివారు మరియు అమ్మవారికి ఎదురుగా ఉన్నట్టు అంత వైభవంగా కళ్యాణం చేస్తారండి. ముఖ్యంగా ఏకాదశి రోజున స్వామివారి చేత అమ్మవారికి తాళి కట్టిస్తారండి. అరుంధతి నక్షత్రం చూపించి వేద పండితుల దీవెనలతో వన విహారానికి తీసుకెళ్తారండి. ఈ పెళ్లికి పెద్దగా ఎవరు వస్తారో తెలుసా? సాక్షిగా సీతారాములే పెళ్లి పెద్దగా వచ్చి ఆంజనేయ స్వామి వాహనంపై ఊరేగుతూ వన విహారానికి తీసుకెళ్తారండి. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నవరానికి దగ్గరలో ఉన్నవారు తప్పకుండా చూడడానికి వస్తారండి చాలామంది భక్తులు. తర్వాత కార్తీక పౌర్ణమి రోజున జరిగే గిరి ప్రదర్శన గురించి కూడా తెలుసుకుందామండి. కొండ చాలా పవిత్రమైనది కావడంతో ఉత్సవ మూర్తులను తీసుకొని రత్నగిరి, సత్యగిరి కొండల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారండి. ఈ ప్రదక్షిణలు దాదాపు 13 కిలోమీటర్లు ఉంటుందండి. లక్షల మంది భక్తులు పాల్గొంటారు. అలాగే ఈ జంటల కొండల కింద ఒక రహస్యమైన సొరంగం ఉందని శ్రీకృష్ణదేవరాయలు మరియు అల్లూరి సీతారామరాజులు వంటి వారు తమ యుద్ధాల కోసము ఈ సొరంగాన్ని వాడారంటండి. ఇంతటి పవిత్రమైన రత్నగిరి కొండపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు స్వయంభూగా వెలవడము మన అదృష్టమండి. ప్రపంచంలో ఇక్కడ లేని విధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒకే పీఠంపై ఒకే విగ్రహంలో దర్శించుకునే భాగ్యం కేవలం అన్నవరంలోనే కలుగుతుందండి. చూశారు కదా, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో భద్రాచలం వెళ్తున్నామండి. అన్నవరం నుండి మారేడుమల్లి అడవి ప్రాంతం నుండి భద్రాచలానికి వెళ్తున్నామండి. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.